జల్సల కోసం ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాలు బంగారాభరణాలు దొంగిలిస్తున్న ఓ నిందితుని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది ఫిబ్రవరి 9న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలోకి దొంగలు ప్రవేశించి 5 పంచలోహ విగ్రహాలు బంగారాభరణాలు దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విగ్రహాలను కొనుగోలు చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక వారు ఇచ్చిన సమాచారంతో దొంగిలించిన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి పోలీసులు నిందితుడు పురాణం రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సీతయ్య తెలిపారు. ఇక నిందితుల వద్ద నుంచి దాదాపు 8.5 తులాల బంగారం 3 బైకులను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్ తీసుకొని పోయిన సమాచారం మేరకు మా దగ్గర కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ తర్వాత మా చిక్కడపల్లి టీం దీని మీద సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి నేరస్తుని ఐడెంటిఫై చేయడానికి చేసి ఆ క్రమంలో 23/2/24 నాడు ఒక ఇద్దరు నేరస్తులను ఆసిఫ్ అని ఇస్మాయిల్ హుసేన్ అనే వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొన్ని 5 దేవతామూర్తుల విగ్రహాలు మరి కొంత బంగారు ఆభరణాలను రికవర్ చేయడం జరిగింది. అప్పుడు మాకు ఇతని నేరస్తుని యొక్క ఐడెంటిటీ ఎవరైతే ప్రధానమైన నేరస్తుడు ఎవరైతే ఉన్నారో ఆ నేరస్తుని ఐడెంటిటీ గురించి మాకు కొద్దిగా క్లూ వచ్చింది. ఆ క్లూ తోటి దాన్ని కంటిన్యూ చేస్తూ మా యొక్క క్రైమ్ టీం సీతయ్య నేతృత్వంలో మన నాగరాజు వెనక క్రైమ్ టీం మొత్తం దాని కంటిన్యూస్ సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎక్కడికి ఎగ్జిట్ ఎంట్రీ చూసి